హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే హైపర్ పిగ్మెంటేషన్, పింపుల్ మార్క్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ తగ్గడానికి మంచి హోమ్ రెమెడీ అండి. మనకు ఇంట్లో అవైలబుల్లో ఉండే అన్ని వస్తువులన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా మనం యూజ్ చేయాలన్నది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి నేను 4 స్టెప్స్ ఉంటాయండి ఈ ఫేషియల్లో. సో అవి కంప్లీట్ చేసిన తర్వాత అనమాట ఇది. సో ఫ్రెండ్స్, అది స్టార్టింగ్ నుండి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక బంగాళదుంపని మిక్సీలో వేసి స్ట్రైనర్ తోటి వడగట్టానండి. సో మీరు కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో తురుముకొని కూడా మనం బంగాళదుంప జ్యూస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మిక్సీలో వేసుకుంటే ఏంటంటే మనకు వేస్టేజ్ ఎక్కువ ఉండదు అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి క్లెన్జింగ్ అండి. దానికోసం ఒక 2 స్పూన్స్ మనం బంగాళదుంప రసం తీసుకున్నాము. బంగాళదుంప రసం ఎంత బాగా యూజ్ అవుతుందంటే పిగ్మెంటేషన్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలు అండి, మిల్క్ 1 స్పూన్ అయితే మనకి పాలు సరిపోతుంది. చిటికెడంతా పసుపు. ఇది కస్తూరి పసుపు వేసుకుంటే అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ అబ్బాయిలు కూడా ఉన్నట్టయితే పిగ్మెంటేషన్, మీరు పసుపుని అవాయిడ్ చేసేయండి. కస్తూరి పసుపు అయితే మాత్రం వేసుకోండి. సో ఒక కాటన్ తీసుకొని ఫేస్కి మొత్తం అప్లై చేసుకోండి. దానికంటే ముందు ఎప్పుడైనా మీరు ఏది చేసినా ఫేస్ని మంచిగా వాష్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేస్తున్నాను అనమాట. ఓ 2 టైమ్స్ అలా అప్లై చేశాక మనం ఆరిన తర్వాత అది కడిగేసుకోవాలన్నమాట. దాన్ని ఆరనివ్వాలి. చూసారు, ఆరిన తర్వాత నేను ఫేస్ అంతా కడిగేసాను. క్లెన్జింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రబ్ అండి. సో ఇందాక నేను చెప్పాను కదా బంగాళదుంపని మిక్సీలో వేసానని, అది మీరు తురిమిందైనా అది కూడా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అది కూడా స్క్రబ్ చేసుకోవడానికి మనకి ఫేస్కి బాగానే ఉంటుంది, తురిమిన దాంతో కూడా. సో ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ బియ్యం పిండి అండి, 1/2 స్పూన్ వచ్చేసి షుగర్. సో ఇది మనకు ఒక ప్యాక్ లాగా వస్తే రావడానికి అని దాంట్లో మన బంగాళదుంప రసం వేస్తున్నాము. సో దీన్ని నేను మీకు కలిపి చూపిస్తాను చూడండి. షుగర్ ఏంటంటే మంచి కలర్ వస్తుంది, ప్లస్ డార్క్ స్పాట్స్ అన్నీ తగ్గుతాయి అన్నమాట దానికి. సో అది నేను అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇది మనం స్క్రబ్ చేసుకోవాలండి. షుగరు, మన బంగాళదుంప మిగిలిపోయిన పల్ప్ ఉంది అది, బియ్యం పిండి, బంగాళదుంప రసము, ఒక 5 మినిట్స్ అలా స్క్రబ్ చేసుకోండి ఫేస్ని బాగా. దీనివల్ల ఏంటంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా నోస్ పైన, ఇక్కడ ఏంటి మౌత్కి చుట్టుపక్కల, నోరుకి అక్కడ. సో అలా ఓ 5 మినిట్స్ అలా స్క్రబ్ చేసుకొని తర్వాత కడిగేసుకోండి ఫేస్ని. మనకు స్క్రబ్బింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మసాజ్ అనమాట. ఇక్కడ నేను 1 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నానండి. దాంట్లో వచ్చేసి మనకి ఒక ప్యాక్ లాగా అయ్యే వరకు మనం బంగాళదుంప రసం వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. సో చూసారా, అలా అయిన తర్వాత ముందు ఫేస్కి అంతా బాగా అప్లై చేసుకొని తర్వాత మనం స్క్రబ్ చేసుకోవాలండి, మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ వచ్చేసి మనం 10 to 15 మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి. ఎంత బాగా మసాజ్ చేస్తే
అంత గ్లోయింగ్ వస్తుందన్నమాట మనకి. బియ్యం పిండి వద్దు అనుకున్న వాళ్ళు శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి, అదైనా పర్లేదు. కాకపోతే బియ్యం పిండి వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఏదన్నా డెడ్ స్కిన్ ఉంటే అది అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనకు మెయిన్ ఏంటంటే బంగాళాదుంప రసమే అండి ఇందులో కంపల్సరీ, అంటే కంపల్సరీ. సో ఇది 15 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా కడిగేసుకోండి. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ప్యాక్ అండి. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను 1 స్పూను, కొంచెం పసుపు. సో మనకు మిగిలిన బంగాళాదుంప రసం ఉంది కదా, అది కూడా వేసేసి మంచి ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు చేయండి. మనకు ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. మరి థిక్గా కాకుండా, మరి పల్చగా కాకుండా. సో చూసారు కదా, ఫేస్ ప్యాక్ అయితే నేను ప్రిపేర్ చేశాను, ఇది అప్లై చేస్తున్నాను చూడండి. ఫేస్కి మొత్తం అప్లై చేసుకోండి. మీరు మెడకు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మెడకు పెట్టలేదు. సో చూసారు కదా, ఇది ఆరే వరకు అలాగే పెట్టండి. దాదాపు 20 to 25 మినిట్స్ అయితే తప్పకుండా అలాగే పెట్టండి. చూసారా, ఇది ఆరిపోయింది కదా. లాస్ట్లో ఏంటంటే మీరు 2 మినిట్స్ అలా ఫేస్ పైన వాటర్ జల్లి మసాజ్ చేసుకొని తర్వాత కడిగేసేయండి. అది తీసేసే ముందు మాత్రం లాస్ట్లో చివరిన అయితే ఫేస్ పైన, ఎందుకంటే ఆరిపోతుంది కదా, సో కొంచెం వాటర్ జల్లుకొని ఫేస్ పైన 2 మినిట్స్ అలా ఆ శనగపిండిని మసాజ్ చేసేసి కడిగేయండి. ఎప్పుడైనా మనం ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా లేదా ఇలాంటి ఫేషియల్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కూడా లాస్ట్లో వచ్చేసి మనకి ఒక టోనర్ లాగా రోజ్ వాటర్ని యూజ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మనకి రిజల్ట్ అనేది. సో కాటన్ బాల్ పైన వేసి పెట్టుకోవచ్చు, లేదా చేతిలో వేసి కూడా మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయింది ఫస్ట్కి ఇప్పటికి ఫేస్. సో ఇది మీరు వీక్లీ వన్స్ చేయండి, చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.